నేటి వాగ్దానంగా యెషయా 43:25 నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నీ పాపమును జ్ఞాపకం చేసుకున్నాను అన్నాడు. ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి వ్యక్తి తన జీవితంలో తెలుసో తెలియకో ఏదో ఒక అతిక్రమం గాని ఏదో ఒక పాప బలహీనతగా ఉండొచ్చు. వాటి నుండి బయటపడకుండా మోక్షరాజ్యం దొరకదు. అందుకే సర్వమానవాన్ని రక్షించుటకు సృష్టికి కర్తైన దేవుడే మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి ప్రతి మనిషి యొక్క పాపశాపాన్ని తొలగించుటకు మన దోషములు, మన అతిక్రమాలు, మన అపరాధములు తుడిచివేసి మనల్ని పరలోక వారసులుగా, పరలోకానికి వెళ్లే అర్హత కలిగిన వారుగా ఉండాలని నీతిమంతుల లెక్కలో చేర్చడానికి నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన సర్వము అర్పించాడు శిలువలో. ప్రపంచంలో ఎక్కువ దేశాలు యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తూ ప్రార్థిస్తున్నాయి. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభువారిలో రక్షణ దొరుకుతుంది, ఆత్మరక్షణ, మనశ్శాంతి, సమాధానం దొరుకుతుంది. అంతేకాకుండా అతిక్రమాలు తుడిచివేయబడాలి. 32వ కీర్తన 1-2 తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా కన్నుమూయొచ్చు. కన్నుమూసే ముందు అతిక్రమాలతో కన్నుమూస్తే నిత్య నరకాగ్ని ఉండడం తప్పదు. మరి దాని నుండి తప్పించబడాలంటే బ్రతికి ఉండగానే, జీవిస్తూ ఉండగానే మన అతిక్రమ క్రియలను ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడని 1 యోహాను 1:9 రాయబడింది. కనుకనే ప్రభు దగ్గర అడగాలి మనం, ప్రభువా నా అతిక్రమం తుడిచివేయము నాయన. ఆయన పరిశుద్ధ రక్తంతోనే మన అతిక్రమాలు తుడిచివేయబడతాయి. ఎఫెసీ 1:7 మన అపరాధములను ఆయన రక్తం ద్వారా తుడిచివేస్తున్నాడు, కడిగి వేస్తున్నాడు. ప్రకటన 1:5-6 ఆయన అమూల్యమైన రక్తం ద్వారా మన పాపములను కడిగి వేస్తున్నాడు. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఆ అమూల్యమైన యేసు రక్తం ద్వారానే మనకు విమోచన కలుగుతుంది. మరి శాపం నుండి, పాపం నుండి విడిపించగల శక్తిమంతుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న ఆత్మీయులారా అడగండి, ప్రభువా నా అతిక్రమాలు తుడిచివేయండి, నా అతిక్రమములు తొలగించమని ప్రార్థన చేయండి. అతిక్రమాలతో జీవిస్తున్నప్పుడు బైబిల్ చెప్తుంది, సామెత 28:13 తన అతిక్రమ క్రియలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అంటే అతిక్రమాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా అతిక్రమించావు, తప్పని తెలిసినా చేశావు, కావాలని చేశావు, అతిక్రమించేశావు, దేవుడు చెప్పిన గీతను దాటి వెళ్ళావు, అతిక్రమించావు. కనుక ఈ అతిక్రమాలన్నిటికీ క్షమాపణ లేకపోతే శాంతిని కోల్పోతావు, సమాధానం కోల్పోతావు, నెమ్మది కోల్పోతావు. రకరకాల డిస్టర్బెన్సెస్ నీ జీవితంలోకి దాడి చేస్తాయి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నీ పాపము నిన్ను తరుమును అన్నాడు. మీ పాపాలు మిమ్మల్ని తరిమి పట్టుకోకముందే, మీ అతిక్రమాలు మీ మీదకి శాపంగా మారకముందే ప్రభు దగ్గర వేడుకోండి, అయ్యా నా మీద కానీ, నా ఇంటి మీద కానీ, నా కుటుంబస్తుల మీద కానీ ఏ అతిక్రమం ఉన్నా క్షమించండి, తుడిచివేయండి ప్రభువా. మీరు చిందించిన పరిశుద్ధ రక్తంలో మా జీవితాల్లో ఉన్న ప్రతి అతిక్రమాన్ని తుడిచివేసి మా పాపంలో నీకు జ్ఞాపకం చేసుకుని అన్నావు. నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేయండి. చిన్న కీర్తన పాడుకుందాం. నీ వాత్సల్యం, నీ బాహుళ్యం, నీ కృప కనికరము చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుళ్యం, నీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. పరిశుద్ధ హృదయం కలుగజేయుము, పరిశుద్ధ హృదయం కలుగజేయుము. కీర్తన 51:9 నా పాపములకు విముఖుడవకము, నా దోషములన్నింటినీ తుడిచివేయము. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము,
నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగుజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించెదను. పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తవగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపించుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానం చేయును. మనలో అనేక మంది అభివృద్ధి పొందలేకపోవడం గల కారణం మన అతిక్రమాలు మనల్ని ఆపుతాయట. సేవలో కావచ్చు, సువార్త పనిలో, దేవుని రాజ్య విస్తరణలో, మరి మీ ఉద్యోగంలో, వ్యాపారంలో కూడా అనేక విషయాలు అడ్డుగా వస్తూ ఉంటాయి. అవి అతిక్రమాల వల్ల వచ్చుంటే మాత్రం ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. ప్రార్థించి, ప్రభా, నేను అతిక్రమించాను కొన్ని విషయాల్లో, నన్ను క్షమించమని వేడుకుంటుండగా దేవుని కనికరం మీ మీదకి వచ్చి మీ అతిక్రమాలన్నీ తుడిచివేసి మీరు వర్ధిల్లులాగున నీ ప్రతి పాపమును క్షమించి ఆయన మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న నీ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకునండి. మా అతిక్రమ క్రియలను తుడిచివేస్తానన్నావు. మా పాపంలో మరెన్నడూ జ్ఞాపకం చేసుకునన్నావు. అవును ప్రభా, మీ దృష్టిలో మేము నిర్దోషులుగా ఉండాలంటే మీరిచ్చే క్షమాపణ మాకు కావాలి. మీకున్న పరిశుద్ధత మాకు కావాలి. మా బలహీనతలు క్షమించి మా అతిక్రమాలను తుడిచివేసి నూతన వ్యక్తులుగా మార్చండి. వారి మీదున్న పాపం, శాపమంతా కొట్టివేయండి. నీ ప్రజలైన మా అందరిపైన నీ వెలుగును ప్రకాశింపచేసి నీ ముఖకాంతిలో మేము ముందు కొనసాగులాగున నీ మేలుతో నింపండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలుగా ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నీ కనికరం చొప్పున బలపరిచి వర్ధిల్ల చేయమని, ఇంతవరకు వీరి అతిక్రమాల వల్ల పాపం వల్ల ఆగిపోయిన దీవెనలన్నీ మళ్ళా రిలీజ్ అవ్వనట్లుగా మా అతిక్రమ క్రియలన్నీ తుడిచివేసి పాపమును క్షమించి మీరు దాచి ఉంచిన మేలుతో వీరిని నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ఈ వాగ్దానం విన్న మీరు ఆమెన్ చెప్పిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు చేసుకునండి. తెలియని వారికి ఈ ఛానల్ పరిచయం చేయండి. దేవుని వాక్యములు అనేకులకు అందజేయడం వల్ల ఆ ధన్యత మీకు, పొందుకున్న వారికి కూడా ప్రభు దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. బర్త్డే ఉన్నటువంటి వారు మీకు మా ప్రత్యేక ప్రార్థనలు. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీకు వాగ్దానము జెఫన్యా 3:15. ఇక మీదట మీకు అపాయం సంభవింపదు. నెవర్ అగైన్ విల్ యూ ఫియర్ ఎనీ హార్మ్. నెవర్ అగైన్ విల్ యూ ఫియర్ ఎనీ హార్మ్. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలని ప్రార్థన చేసుకోండి. మరి బర్త్డే ఉన్న రోజు తెల్లవారు లేచి ప్రార్థన, బైబిల్ పట్టణం ఉండడం చాలా సంతోషం. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. మీకు ఆయుర ఆరోగ్యములు ప్రభు దయచేయాలి మా ప్రార్థన. ప్రభు ఈ వాగ్దానంతో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. The promise of God for you, Psalms 128:5. May the Lord bless you from Zion. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించింది 128వ కీర్తనలో ఉంటుంది. ఆ కీర్తన మొత్తం చదవండి. అది మీకోసమే అనుకోండి. అద్భుతమైన విషయాలు కుటుంబాల కొరకు, భార్యాభర్తల కొరకు, పిల్లల కొరకు రాయబడ్డాయి. ప్రభు అక్కడ ఆలస్యమైతే మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అవసరమైతే ప్లాటినం జూబ్లీ కూడా చేసుకునేంతగా ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. ఏ వయసులో వారైనా మీరు భార్యాభర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ ఇంక్రీజ్ అవునుగాక. ఆమేన్ చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీ కుటుంబాలు దీవించాలని ఈ వాగ్దానంతో ఎత్తి ప్రార్థించండి. ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి, కలిసి బైబిల్ చదవండి. ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ యూ. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి.
మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.